జూబ్లీహిల్స్ ముమ్మాటికి బీఆర్ఎస్ కంచుకోట అని మరోసారి రుజువైంది. గులాబీ జెండాకు తప్ప మరో పార్టీకి అక్కడ స్థానమే లేదని కుండబద్దలు కొడుతున్నాయి సర్వేలు. కారు ఏకపక్షంగా ఘన విజయం సాధించబోతోందని తేల్చి చెబుతున్నాయి. బైపోల్లో డంకా బజాయించి గెలిచేది బీఆర్ఎస్సేనంటూ సర్వేలన్నీ ముక్త కంఠంతో నినదిస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో విజయ దుందుబి మోగించేది ఖచ్చితంగా గులాబీ పార్టీనేనని మొన్నటికి మొన్న కేకే సర్వేలో తేలగా తాజాగా చాణక్య ప్రీ పోల్ సర్వేలోనూ బీఆర్ఎస్ సత్తా చాటింది. ఎన్నికల్లో కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్లి భారీ మెజార్టీతో గెలవబోతోందని చాణక్య ప్రీ పోల్ సర్వే, ఎస్ఏఎస్ గ్రూప్, ఐఐటిఎన్ల సర్వే, పల్స్ టుడే సర్వేలు అంచనా వేశాయి. రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్ దే గెలుపని ఇప్పటికే పలు ప్రఖ్యాత సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైలేజీ కోసం మైనారిటీ నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించిన కాంగ్రెస్ స్ట్రాటజీ బూమరాంగ్ కానుంది. 6 గ్యారంటీల అమలులో విఫలమైన హస్తం పార్టీకి జూబ్లీహిల్స్ ఓటర్లు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనున్నారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపి విధ్వంసం సృష్టిస్తున్న రేవంత్ సర్కార్కు జూబ్లీహిల్స్ ఓటర్లు కర్రు కాల్చి వాద పెట్టనున్నారని సర్వేలు తేల్చి చెప్పాయి. కేసీఆర్ 10 ఏండ్ల పాలనలో హైదరాబాదు నలువైపులా అభివృద్ధి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన సేవలను మరవని ఓటర్లు బీఆర్ఎస్కే మరోసారి పట్టం కట్టనున్నారని కుండబద్దలు కొట్టాయి. స్ట్రాటజీ సర్వే సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రీ పోల్ సర్వేలో బీఆర్ఎస్ కు 43% మంది జూబ్లీహిల్స్ ఓటర్లు మద్దతు ప్రకటించినట్టు తేలింది. కాంగ్రెస్ కు 38%, బీజేపీకి 10% మంది ఓట్లు పడతాయని సర్వే సంస్థ తేల్చింది. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు 5% ఎక్కువ ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక సర్వేలో పాల్గొన్న 9% మంది స్వింగ్ ఓటర్లుగా పేర్కొన్న సంస్థ ఈ స్వింగ్ ఓటర్లలో అత్యధిక మంది బీఆర్ఎస్ కే మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడింది. స్వింగ్ ఓటర్లు ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలు ఉండడమే ఇందుకు కారణంగా వివరించింది. ఈ లెక్కన బీఆర్ఎస్ కు మరో 4% ఓట్లు అదనంగా వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే సంస్థ అంచనా వేసింది. ఇది కూడా కలిపితే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు 5% కంటే మించి 8 నుంచి 9% వరకు ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మొత్తంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయమని సంస్థ కుండబద్దలు కొట్టింది. ముప్పై ఏండ్లు దాటిన మహిళల్లో 70% మంది మాగంటి సునీత వైపు ఉన్నారని వెల్లడించింది. 6 గ్యారంటీల ఆశ చూపెట్టిన కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2 ఏండ్లు కావస్తుంది. కానీ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఉచిత బస్సు పథకంతో ఆటో వాలాల ఉపాధి పోయి వారంతా రోడ్డున పడ్డారు. వాళ్ళంతా తమ ఉపాధి పోయిందనే ఆగ్రహంతో ఉన్నారని సర్వే తెలిపింది. మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్ పేరిట ఎస్ఎన్ఎస్ గ్రూప్ సంస్థకు చెందిన ఐఐటిఎన్ల టీం చేసిన తాజా సర్వేలోనూ జూబ్లీహిల్స్ లో గెలిచేది కారు పార్టీయేనని తేట తెల్లమైంది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి సర్వే చేసింది. ఇందులో బీఆర్ఎస్ కే తమ ఓటు అని సర్వేలో పాల్గొన్న 46.5% మంది తేల్చి చెప్పారు. కాంగ్రెస్ కు 42.5% మంది ఓటర్లు మద్దతు ప్రకటించగా బీజేపీకి 8.25% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే సంస్థ పేర్కొంది. ఇతరులకు 2.75% మంది ఓట్లు వేయవచ్చని అంచనా వేసింది. మొత్తంగా కాంగ్రెస్ కంటే 4% ఎక్కువ మెజారిటీతో
జూబిలీహిల్స్ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ గెలుపు జెండా ఎగరవేనున్నట్లు సర్వే సంస్థ కుండబద్దలు కొట్టింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగ యువత తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు సర్వే సంస్థ తెలిపింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీంల అమలు విషయంలోనూ ప్రస్తుత ప్రభుత్వంపై స్థానికులు ఆగ్రహంతో ఉన్నట్లు వెల్లడించింది. నియోజకవర్గంలో కీలకమైన ఎర్రగడ్డ, యూసఫ్గూడ, బోరబండ, శ్రీనగర్ కాలనీ వంటి డివిజన్లలో కారు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నట్లు వివరించింది. జూబిలీహిల్స్ ముమ్మాటికి బీఆర్ఎస్ దేనంటూ పల్స్ టుడే సర్వే తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ కే ఓటు వేస్తామని సర్వేలో పాల్గొన్న 48% మంది తేల్చి చెప్పగా, అబద్దాలతో పాలన చేస్తున్న కాంగ్రెస్ కు 43% మంది మద్దతు ప్రకటించారు. ఇక బీజేపీకి 7% ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే సంస్థ తెలిపింది. ఇతరులకు 2% మంది మద్దతు తెలిపారు. మొత్తంగా కాంగ్రెస్ కంటే 5% ఎక్కువ మెజారిటీతో జూబిలీహిల్స్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేనున్నట్లు సర్వే సంస్థ కుండబద్దలు కొట్టింది. ఇవే కాదు, మొన్నటికి మొన్న కేకే సర్వే కొండబద్దలు కొట్టింది. ఈ సర్వేలో బీఆర్ఎస్ కు 55.2% మంది ఓటర్లు చేకొట్టగా, కాంగ్రెస్ మాత్రం 37.8%తో రెండో స్థానానికి పరిమితమైంది. ఇక బీజేపీకి కేవలం 7% ఓట్లు మాత్రమే పడతాయని ఆ సర్వే తేల్చి చెప్పింది. కోడ్మా కనెక్టింగ్ సర్వే, బిలియన్ కనెక్ట్ మైనారిటీ సర్వే తదితర సంస్థల సర్వేల్లో కారుదే విజయమని తేలింది. బయటి సర్వేలే కాదు, కాంగ్రెస్ నిర్వహించిన అంతర్గత సర్వేలో కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపాయి. హస్తం పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీయే జూబిలీహిల్స్ లో విజయఢంకా మోగించడం ఖాయమని సదరు సర్వేలో స్పష్టమైంది. రేవంత్ పాలన వైఫల్యాలు జూబిలీహిల్స్ లో కాంగ్రెస్ కు శాపంగా మారబోతున్నట్లు దాదాపు అన్ని సర్వేలు కుండబద్దలు కొట్టాయి. అధికారంలోకి వచ్చే 2 ఏళ్ల దగ్గరకొచ్చినా ఇప్పటి వరకు హామీలను అమలు చేయకపోవడంపై జనమంతా రగిలిపోతున్నారు. కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి తోడు హైడ్రా భయంతో గరీబోళ్లకు కంటి మీద కునుకు కరువైంది. అందుకే బుల్డోజర్ సర్కార్కు ఈసారి మూతోడు జవాబిచ్చేందుకు అన్ని వర్గాల జనం రెడీగా ఉన్నారని సర్వేలు అంచనా వేశాయి.